ఓకే. लेकर के खासकर कुछ इश्यूज इसमें उठाए थे। ये लोग बोले कि अभी हिंदुस्तान में गरीब लोगों को पढ़ना लिखना इतना मुश्किल काम है। गांव में तो स्कूल सही तरीके से चलाते नहीं, कॉलेजेस उनके लिए नज़दीक में नहीं है, तो एक्सेसिबिलिटी जो पढ़ने के लिए जो सहूलत है सब लोगों को वो मिलना चाहिए। वो सहूलत अभी हिंदुस्तान में सब लोगों को नहीं है। खासकर माइनॉरिटीज़ में छोटी सी उम्र में ही वो काम बड़ी तालीम छोड़कर कहीं बाहर दूसरे काम में लग जाते हैं। तो ये हालात है, वही हालात एससीज में है, ट्राइबल्स में है, कुछ बीसी लोग में भी वो लिटरेसी रेट्स कम रहते हैं। तो ये माहौल है, तो ये माहौल को समझना बहुत ही ज़रूरी है। तो सब लोगों को एजुकेशन की सहूलत, पढ़ने का सहूलत मिलना चाहिए, ये पहले हमारा डिमांड होना चाहिए। इसके साथ साथ जो क्वालिटी है, हम पढ़ाना सिखाना हर स्कूल में तालीम की हर इंस्टीट्यूशन में चलता है, लेकिन क्वालिटी सही नहीं है। जो 5वीं में पढ़ते हैं लेकिन జరుగుతున్నటువంటి ప్రయత్నం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టో ఇదివరకటి మాదిరిగా ప్రజలు కొట్టి పారేయకుండా సీరియస్గా తీసుకుంటున్నారు. తమ సమస్యలు మేనిఫెస్టోలో ఉండాలని కోరుకుంటున్నారు. చాలా వర్గాలు తమ సమస్యలను మేనిఫెస్టో కమిటీల ముందు ఉంచుతున్నాయి, కానీ విద్యార్థుల తరఫున ఆ ప్రయత్నం జరగటం లేదు. అట్లాంటి ఒక లోపాన్ని పూరించేటువంటి లక్ష్యంతో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వారు విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడి దీన్ని తయారు చేశారు. వారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, ప్రధానంగా నేను ఇందులో ఉన్న విషయాలు ఏమిటంటే, మొట్టమొదటిది మన దగ్గర మంచి విద్య అందరికీ అందుబాటులో ఉండాలి, అది వాళ్ళు ప్రధానంగా సూచిస్తున్నారు. రెండవ విషయం ఏంటంటే, ఈ విద్య అందరికీ అందుబాటులో ఉండాలంటే రిజర్వేషన్లను అమలు చేయాలని. అదేవిధంగా మూడోది వాళ్ళు అనేది సంస్థలలో విద్యార్థుల పట్ల ఉండేటువంటి వివక్షత పోవాలి. కొన్ని కులాల పట్ల, మతాల పట్ల మనం వివక్షత చూపుతున్నారు. దాన్ని తట్టుకోలేకనే రోహిత్ వేముల కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో యూజీసీ వారు రోహిత్ వేముల చట్టం ఒకటి తెచ్చి ఇట్లాంటి వివక్షతను రూపుమాపాలి. ఇవాళ ఈ మేనిఫెస్టో ఆ చట్టం అమలు చేయాలి, వివక్షత అంతం కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. విద్యా ప్రమాణాలు కూడా పెరగవలసిన అవసరాన్ని గుర్తించి ఆ విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇందులో వారు సూచిస్తున్నారు. మంచి మేనిఫెస్టోను వారు తయారు చేశారు. దానికోసం ఇది అమలు కావటానికి కొంత నిధులను పెంచాలని అందులో వారు సూచన చేశారు. ఈ మేనిఫెస్టో అమలును మన అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అమలు చేయటానికి ప్రతి పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి తమ ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని పొందుపరచడమే కాదు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా వారు చేసిన సూచనలను చాలా పార్టీలు అంగీకరించాయి, స్వీకరించాయి. ఇప్పుడు కూడా స్వీకరించి జాతీయ స్థాయిలో విద్యార్థులందరికీ న్యాయాన్ని చేకూర్చి పేద వెనకబడిన తరగతులకు, మైనారిటీలకు సంబంధించిన విద్యార్థులు చదువుకోవటానికి కావలసిన సౌకర్యాలను అందించే రీతిలో అన్ని ప్రభుత్వాలు పూనుకోవాలి, పార్టీలు మేనిఫెస్టోలను తయారు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక మంచి ప్రయత్నం, స్వీకరిద్దాం, దానికి ప్రోత్సాహాన్ని కల్పిద్దాం. అన్ని పార్టీలు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని అమలుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.